ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సారీ ఫర్ ద లేట్ వీడియో. మార్నింగ్ కొంచెం బిజీగా ఉండడం వల్ల కుదరకైతే చేయలేదు. సో ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి వరల్డ్ ఎర్త్ డే అనమాట. అంటే ప్రపంచ భూమి దినోత్సవం. భూమి ఒక ప్రపంచం, భూమి దినోత్సవం కూడా చేసుకుంటారని మీకు డౌట్ రావచ్చు. భూమి మనకి ఇచ్చే ఖనిజాలు కావచ్చు, భూమి మనకు తీర్చే నిత్యావసరాలు కావచ్చు, భూమి మనుషులను మోసే విధానం కావచ్చు. భూమాత అంటారనమాట. అందుకని ఆవిడ్ని తల్లి తన పిల్లలు ఎలా మోసిద్దో భూమి మనల్ని అంత మోసిద్ది అనమాట. మనం భూమాతకు ఉన్నంత ఓపిక అని అంటాము ఎవరినైనా పోల్చేటప్పుడు, ఓపిక ఎక్కువ ఉన్న వాళ్ళని. అటు నుంచి వచ్చేసి వాటిలో రిసోర్సెస్ లైక్ ఇప్పుడు వాటర్, ఎయిర్ ఇలాంటివి కావచ్చు, ఏవైతే ఉంటాయో అన్నీ భూమి నుంచి వస్తున్నాయి అన్నమాట. మనకి బాక్సైటు, అటు నుంచి వచ్చేసి లిథియము, హైడ్రోజను, కార్బన్ డైఆక్సైడు, ఇట్లా ఒకటి కాదు, గోల్డ్, సిల్వరు, పెట్రోలు, ఇట్లా ఒకటి కాదు, చాలా మనకి భూమి నుంచి దేవుడు ఎన్ని ఇవ్వాలో అన్నీ అయితే ఇచ్చాడనమాట మనకి. అది మిగతా ప్లానెట్స్ చూసుకుంటే మనం వెళ్ళడానికే కొన్ని సంవత్సరాలు పట్టుద్ది. అక్కడికి వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది కూడా మనం లెక్క వేయలేము. 1000 సంవత్సరాలు పట్టవచ్చు, 1,00,000 సంవత్సరాలు పట్టవచ్చు. గ్యాలక్సీ మొత్తం తిరగాలంటే అంత గ్రేట్ గ్యాలక్సీ అనమాట ఇది. దీన్ని మేము మిల్కీ వే అంటాం, గ్యాలక్సీలు అంతా కలిపి. సో అది వేరే టాపిక్. మనం ఎర్త్ గురించి కాబట్టి ఎర్త్ గురించి మాట్లాడుకుందాం. ఎర్త్ని మనం మామూలుగా ఎర్త్లో దాదాపు 75% మీరు గమనిస్తే వాటరే ఉంటుంది. 25% మాత్రమే ల్యాండ్ ఉంటుంది. ఈ 75% వాటర్ ఇన్ లైక్ మనకి కనిపించే కాలువలు కావచ్చు, చెరువులు కావచ్చు, సరస్సులు కావచ్చు, సముద్రాలు కావచ్చు, లేదంటే మహాసముద్రాలు కావచ్చు, ఇట్లా ఇప్పుడు సప్తనదుల సంగమేశ్వరం టైప్ కావచ్చు, ఇట్లా నదులు ఇట్లా ఏదైతే ఉంటాయో అవన్నీ వాటర్ కిందకి వస్తాయి అన్నమాట భూమి మీద. అట్లా మామూలు ఇండియా వైజ్ నేను చెప్పింది. ఇంటర్నేషనల్ వైడ్ చాలా అయితే ఉంటాయి. లైక్ నైల్ రివరు, లేదంటే అంటార్క్టిక్ సీ ఓషన్, ఆర్క్టిక్ ఓషన్, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. చెప్పుకుంటా పోతే మనకి భూమి నుండి 75% వాటరే ఉంది. ఎందుకంటే మనిషికి కానీ మిగతా జీవులకు కానీ వాటర్ చాలా అవసరం. అందుకని ఎక్కువ 75% మనకు వాటరే ఉంటుంది. మనిషి బాడీలో కూడా చూడండి, మామూలుగా ఎక్కువ 80% వాటరే ఉంటుంది. 20% మాత్రమే బ్లడ్, మిగతా ఏదైతే ఉంటాయో ప్లాస్మా కావచ్చు, లేదంటే ఇంకో వగేర ఏదైతే ఉంటాయో అన్నీ మామూలు 20% మాత్రమే ఉంటాయి. మిగతా 80% వాటరే ఉంటుంది. అదనమాట వాటర్ ఇంపార్టెన్స్ అదనమాట. అందుకని భూమిలో ఎక్కువ వాటరే ఉంటుంది. ఇదనమాట ఎర్త్ గురించి. ఈ ఎర్త్ డే సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పటికైనా భూతాపం తగ్గించి భూమిని కాపాడుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ ఎండలు, క్లైమేట్ అన్నీ దాని తాపం వల్లే అనమాట మనకు వచ్చేవి. సో గమనించి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.